హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఓట్స్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. హై ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఓట్స్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసి మనము ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాము. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓట్స్తో ఐస్ క్రీమ్ని. చాలా అంటే చాలా రుచిగా ఉందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మరి ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలను వేసుకోండి. పాలు అనేవి చిక్కగా ఉండాలండి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది బాగా స్మూతీగా చిక్కగా వస్తుంది. 5 నుండి 10 నిమిషాల పాటు కలుపుతూ పాలని ఉడికించుకోండి. పాలల్లో ఉండే నీళ్లు అనేవి లేకోకుండా బాగా చిక్కగా అయ్యేంత వరకు పాలని మరలించుకోండి. గెంటతో సైడ్కి పాలు అనేవి అతుక్కోకుండా ఇలా కలుపుతూ ఉడికించుకోండి. పాలు కాస్త చిక్కపడిన తర్వాత ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని సైడ్కు ఉండే ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకొని తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ని ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఓట్స్ని కూడా వేసుకోండి. ఓట్స్ని నేను రోస్ట్ చేసి తీసుకున్నానండి. మీరు లేకపోతే అలా అయినా కూడా వేసుకోవచ్చు, కానీ రోస్ట్ చేస్తే పచ్చివాసన కూడా లేకోకుండా ఉంటుంది. నెక్స్ట్ 6-7 దాకా బాదం పప్పును కూడా వేసుకోండి. అలాగే 7-8 దాకా జీడిపప్పును కూడా వేసుకోండి. 8 దాకా పిస్తా పప్పును కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఇలా బాగా మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనం మరలించుకుంటున్న ఈ పాలు ఎంత చిక్కగా అయ్యాయో. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 15 నిమిషాల దాకా పాలను బాగా మరలించుకున్న తర్వాత ఇందులోకి మనము 1 కప్పు పంచదారను కూడా వేసుకోవచ్చు. లేదా డైట్ చేసే వాళ్ళైతే గిన ఖర్జూరాన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ని వాడుతున్నానండి. షుగర్ని 1/2 కప్పు దాకా వేసుకోండి. ఇంకా కాస్త తక్కువగా తినేవారైతే ఇంకా కొంచెం తక్కువగా వేసుకోండి. ఇంకా చెప్పాలంటే 1/2 లీటర్ పాలకి 100 గ్రాముల చక్కెర అయితే సరిపోతుందండి. ఇలా బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు మరలించుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందాక మనము పొడి చేసి పెట్టుకున్న ఓట్స్ బ్రెడ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి 5 నిమిషాల పాటు, లేదంటే చిన్న చిన్న ఉండలుగా కట్టేస్తుంది. 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత మనం ఇందాకే పొడి చేసి పెట్టుకున్న అదే మిక్సీ జార్లోకి ఓట్స్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోండి. ఓట్స్ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఉండే ఏదైనా సరే బాక్స్, స్టీల్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, ఇలాంటి నేనైతే స్టీల్ బాక్స్ తీసుకున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని వేసుకొని పైనుండి జీడిపప్పు, పిస్తా, గోడంబిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను. లేదంటే డ్రై ఫ్రూట్స్ని స్కిప్ చేసి కూడా అలాగే బాక్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు బాక్స్ మూతని పెట్టేసి 3 to 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 5 అవర్స్ తర్వాత చూడండి, ఇలా ముట్టు చూస్తే చేతికి అదుక్కోకుండా ఉండాలి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నేను ఇక్కడ మామూలు గరిటెతోనే ఐస్ క్రీమ్ని తీస్తున్నానండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ గరిటె కనుక ఉంటే దాంతో తీస్తే ఇంకా పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ ఐస్ క్రీమ్ రెడీ అండి. మీరు కూడా ఒక్కసారి ఈ ఓట్స్ ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలైతే ఇంకా మరీ ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలైతే మరీ ఇష్టంగా తిన్నారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.